యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఈలాగు సెలవిచ్చెను. నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు. స్వాధీనపరుచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలియున్నది. మిగిలిన దేశము ఏదనగా ఫిలిష్తీయుల ప్రదేశములన్నీయు, గెషూరీయుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని కనానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకును, ఫిలిష్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీయుల యొక్కయు, అష్టోదీయుల యొక్కయు, అష్కెలోనీయుల యొక్కయు, గాతీయుల యొక్కయు, ఎక్రోనీయుల యొక్కయు దేశమును, దక్షిణ దిక్కున ఆవీయుల దేశమును, కనానీయుల దేశమంతయు, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకునున్న అమోరీయుల సరిహద్దు వరకును, గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు మొదలుకొని హామాతునకు పోవు మార్గము వరకు లెబానోను ప్రదేశమంతయు, లెబనోను మొదలుకొని మిశ్రేపొత్మాయిము వరకును దేశము మిగిలియున్నది. మన్యపు నివాసులనందరినీ, సిదోనీయులనందరినీ నేను ఇజ్రాయేలీయుల ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇజ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాని పంచిపెట్టవలెను. 9 గోత్రములకును మనష్షే అర్ధగోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు రూబేనీయులు, గాదీయులు తూర్పు దిక్కున యోర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి. అది ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణము నుండి దీబోను వరకు మెదేబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు హెష్బోనులో ఏలికయు, అమోరీయుల రాజునైన సీహోను యొక్క సమస్త పురములును, గిలాదును, గెషూరీయుల యొక్కయు, మయకాతీయుల యొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కా వరకు బాషాను దేశమంతయు, రెఫాయీయుల శేషములో అష్తారోతులోను, ఎద్రెయిలోను ఏలికయైన ఓగు రాజ్యమంతయు మిగిలియున్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను. అయితే ఇజ్రాయేలీయులు గెషూరీయుల దేశమునైనను, మయాకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు. కనుక గెషూరీయులును, మయకాతీయులును నేటి వరకు ఇజ్రాయేలీయుల మధ్యను నివసించుచున్నారు. లేవీ గోత్రమునకే అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు. ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము. వారి వంశములను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్యమునిచ్చెను. వారి సరిహద్దు ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణము నుండి మెదేబా యొద్దనున్న మైదానమంతయు, హెష్బోనును మైదానములోని పట్టణములన్నీయు, దీబోను, బామోత్బయలు, బేత్బయల్మయోను, యహాసు, కెదేమోతు, మేఫాతు, కిర్యతాయిము, సిబ్మా లోయలోని కొండమీంది షెరెత్షహరు, బేత్పయోరు, పిస్గా కొండచర్యలు, బెత్యేషిమోతు అను పట్టణములును, మైదానములోని పట్టణములన్నీయు, హెష్బోనులో ఏలికయు, మోషే జయించిన వాడునూ అయిన సీహోను వశముననున్న యెవీరేకెము, సూరు, హోరు, రేబా అను మిద్యాను రాజుల దేశమును, అమోరీయుల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను. ఇజ్రాయేలీయులు బేయోరు కుమారుడును, సోదెగాడునూ అయిన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. యోర్దాను ప్రదేశమంతయు రూబేనీయులకు సరిహద్దు. అదియు దానిలోని పట్టణములును, గ్రామములును రూబేనీయుల వంశముల లెక్క చొప్పున
వారికి కలిగిన స్వాస్థ్యము. మోషే గాదు గోత్రమునకు అనగా గాదీయులకు వారి వంశముల చొప్పున స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు యాజెరును గిలాదు పట్టణములన్నీయు, రబ్బాకు ఎదురుగానున్న అరోయేరు వరకు అమ్మోనీయుల దేశములో సగమును, హెష్బోను మొదలుకొని రామత్మిస్పే బెటోనీము వరకును, మహనయీము మొదలుకొని దేబీరు సరిహద్దు వరకును, లోయలో బేతారాము, బేత్నిమ్రా, సుక్కోతు, సాపోను అనగా హెష్బోను రాజైన సీహోను రాజ్యశేషమును, తూర్పు దిక్కున యోర్దాను అవతల కిన్నెరెతు సముద్రతీరము వరకు ఉన్న యోర్దాను ప్రదేశమును, వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణములను గ్రామములను ఇవి. మోషే మనష్షే అర్ధగోత్రమునకు స్వాస్థ్యమిచ్చెను. అది వారి వంశముల చొప్పున మనష్షీయుల అర్ధగోత్రమునకు స్వాస్థ్యము. వారి సరిహద్దు మహనయీము మొదలుకొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వరాజ్యమును, బాషానులోని యాయీరు పురములైన బాషానులోని 60 పట్టణములను, గిలాదులో సగమును, అస్తారోతు, యద్రెయీయును, బాషానులో ఓగు రాజ్య పట్టణములను, మనష్షే కుమారుడైన మాకీరు అనగా మాకీరీయులలో సగము మందికి వారి వంశముల చొప్పున కలిగినవి. యెరికో యొద్ద తూర్పు దిక్కున యోర్దాను అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచిపెట్టిన స్వాస్థ్యములు ఇవి. లేవీ గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము.